చరణం చరణం బా దారి కట్టంగా పెట్టారండి. ఎరా సామాన్లను సదిరేసావు, రావుకాలం ఏమో దగ్గరలో ఉంది, ఇల్లు మారాలని ఎంత కూడా లేదేంటి నీకు? దా రా పట్టు. ఏంట్రా అంత బాధపడుతున్నావు, ఏమైంది? ఏం లేదురా, అమ్మకి 2 రోజుల నుంచి మనసు అసలు ఏం బాగాలేదు. ఏరా ఇల్లు మారిపోతున్నారని అమ్మ ఏమైనా బాధపడుతుంది ఏంటి? అవునరా, అదే అమ్మ బాధ. ఇక్కడి నుంచి బయటపడుతున్నామని ఆనందపడాలో, కొత్త ఇంటి దగ్గరికి వెళ్తే అక్కడ పరిస్థితులు ఎలాగుంటాయని ఆలోచిస్తుందిరా అమ్మ. అవునులేరా, అలవాటైన ప్రదేశం కదా. అమ్మ ఇక్కడ అందరితో సరదాగా ఉంటుంది, కలిసిమెలిసి ఉంటుంది. ఆ దిగులు కొంతైనా ఉంటుంది. దానికి నువ్వెందుకురా బాధపడుతున్నావు? ఇప్పుడు నిన్ను చూసి అమ్మ కూడా బాధపడుతుందిరా. ఇప్పుడు నువ్వే ధైర్యం చెప్పాలి. మనకి ఈ బాధలే ఎక్కువ. అంటే ఈ హౌస్ ఓనర్లు 100 కండిషన్లు పెడుతున్నారు. గోడకి మేకులు కొట్టద్దు, గుమ్మ మీద చెప్పులు ఇప్పొద్దు, చుట్టాలు ఎక్కువ రాకూడదు, రోజుకి మోటార్ ఒక్కసారే వేస్తాం. ఇదంతా ఒక ఎత్తు అంటే ముందు మనకు పార్కింగ్ చేసుకోవడానికి ఇబ్బంది. అవునరా, 3 నెలలు అడ్వాన్స్ అడుగుతున్నారు. ఈఎంఐలలో ఇళ్ల ముందుకు రాకుండా చూసుకోండి అంటున్నారు. ముఖ్యంగా మీదేం క్యాస్ట్ అని అడుగుతున్నారు. అదంతా పక్కన పెడితే ఇంట్లో దిక్క ముందే మీ ఆధార్ కార్డు వాట్సాప్ పెట్టు, పాన్ కార్డు వాట్సాప్ పెట్టు, అసలు మీది ఈ ఊరేనా అని ఎన్ని అడుగుతున్నారో బావా. అవునులే, అద్దెలకు ఇచ్చేవాళ్ళు ఇంట్లో దిగేవారు ఎలా ఉండాలో వాళ్ళకు కూడా ఒక టెన్షన్ ఉంటుందిగా. వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇవన్నీ దిగమింగుకొని వెళ్ళాలరా. ఇదేరా మధ్యతరగతోడి జీవితం. చరణ్ బాయ్, సలాం అలేకం. ఏంది బాయ్ మమ్మల్ని ఇడిచిపెట్టి పోతున్నావు? యాజ్ బాయ్, బయట బాయ్,